వెజ్ హలీం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా గోధుమలు లేకపోతే గోధుమ రవ్వ అయినా వాడుకోవచ్చు. ఓట్స్, సోయా, శనగపప్పు, పెసరపప్పు, బాదం పప్పు, మసూర్ పప్పు, పిస్తా, కాజు, నువ్వులు, పుదీనా, కొత్తిమీర, గరం మసాలాలు. ఇందులో కావాల్సినవి షాహీ జీరా, జాపత్రి, మిరియాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, జాజికాయ, లవంగాలు, బిర్యానీ పువ్వు, ఫ్రై చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి. తయారు చేసే విధానం: ముందుగా గోధుమల్ని 12 గంటలు నానబెట్టుకోవాలి, లేదా ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే మరుసటి రోజు వాడుకోవచ్చు. గోధుమలు లేకపోతే గోధుమ రవ్వ కూడా వాడుకోవచ్చు. దానికి మామూలుగా నానబెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ముందు రోజు నానబెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత పప్పులన్నీ కూడా 3 నుంచి 4 గంటలు నానబెట్టిన పప్పులన్నీ ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 4 నుంచి 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పప్పు మెత్తగా అవుతుంది. దీన్ని కొంచెం వాటర్ వేసి మిక్సీలో మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ అవుతుంది. తర్వాత గోధుమలు కూడా ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని 10 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. గోధుమలు ఉడుకుతున్న సమయంలో మనం మిగతా గరం మసాలాలు వేయించుకుందాం. ముందుగా అన్ని గరం మసాలాలు కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత బాదం పప్పు, కాజు, పిస్తా, నువ్వులు, ఓట్స్, సోయా అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేయించినవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. గోధుమలు బాగా ఉడికిపోయాయి. వీటిని కూడా మిక్సీలో కొంచెం స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన గరం మసాలాలు ఒక గిన్నెలో నూనె వేసుకొని వేడైన తర్వాత అవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్ని రకాల గరం మసాలాలు వేసేసుకోవాలి. లవంగాలు, స్టార్ పువ్వు, జాజికాయ, జాపత్రి, బిర్యానీ పువ్వు ఇవన్నీ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. మిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. మనం పౌడర్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్ వాటర్ వేసి యాడ్ చేశాను. దీంట్లో ఇప్పుడు మిక్సీ చేసుకున్న పప్పు వేసి కలుపుతూ ఉండాలి. తర్వాత మిక్సీ చేసిన గోధుమలు కూడా వేసుకొని పేస్ట్ అది కూడా ఇందులో వేసేసుకొని కలుపుతూ ఉండాలి. చికెన్ ఇష్టం ఉన్న వాళ్ళు బోన్లెస్ చికెన్ తీసుకొని 4 నుంచి 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని అది ఇక్కడ యాడ్ చేసుకొని కంటిన్యూ చేయొచ్చు. తర్వాత ఇది ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం ముద్దలుగా అవ్వకుండా కంటిన్యూస్గా అలా కలుపుతూ ఉంటే మనకి మంచిగా స్మూత్ పేస్ట్ లాగా వస్తుంటుంది. స్మూత్ పేస్ట్ అయింది. ఇలా 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు కలుపుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. 45 మినిట్స్ నుంచి
1 అవర్ వరకు ఇలా కలుపుతూ మధ్యలో కలుపుతూ ఉంటే ఇలా మంచిగా స్మూత్ టెక్స్చర్ వస్తుంది. మంట వచ్చేసి మీడియం నుంచి లో హీట్ పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను. దీంతో వేడి టేస్టీ హలీం రెడీ అయ్యింది. ఇది ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని గార్నిష్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ హలీం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.